నమస్తే ఫ్రెండ్స్, ఎట్లున్నారు? బాగున్నారా? ఇక్కడ నేను ఫ్రంట్ నెక్ అనేది వేస్తున్నాను. ఫస్ట్ అయితే పైపింగ్ థ్రెడ్ పెట్టుకున్నా. పైపింగ్ థ్రెడ్ అతికించుకోవాలి. గంబెట్ అతికించుకున్నాక కాటన్ దారంతో జిగ్జాగ్ ప్యాటర్న్గా కుట్టుకుంటూ రావాలి. జిగ్జాగ్ ప్యాటర్న్గా కుట్టుకుంటూ వచ్చిన తర్వాత మనకి లాంగ్ అండ్ షార్ట్ అనేది మన శారీ మ్యాచింగ్ కలర్ని బట్టి కుట్టేసుకోవాలి. ఇక్కడ మొత్తం అయితే జిగ్జాగ్ కుట్టాలి. టోటల్గా మనకు ఫ్రంట్ నెక్ ఎంతవరకు ఉంటుందో అంతవరకు జిగ్జాగ్ ప్యాటర్న్గా కుట్టి లాస్ట్లో ముడి వేసుకోవాలి. అంటే ఫస్ట్ నేను ఇక్కడ అవుట్లైన్ వేయలేదు. జరీతోటి 2 లైన్స్ అవుట్లైన్ వేసిన తర్వాత పైపింగ్ థ్రెడ్ అతికించుకొని పైపింగ్ థ్రెడ్ అతికించిన తర్వాత ఒక 2 సెకండ్స్ 3 సెకండ్స్ ఆగి, అది పూర్తిగా ఆరిపోవద్దు. మళ్ళీ మనకి గమ్ కూడా పూర్తిగా ఆరిపోవద్దు. పెట్టిన వెంటనే ఒక 2 సెకండ్స్ ఆపేసి తర్వాత కాటన్ దారంతో కుట్టేసుకోవాలి. అటొక చైన్ ఇటొక చైన్ వేసుకుంటూ రండి. చిన్న చైన్స్ వేయొద్దు, ఓన్లీ నార్మల్ చైన్స్. అటొక చైన్ ఇటొక చైన్ కాటన్ దారమే తీసుకోవాలి. కాటన్ దారంతో వేసిన తర్వాత మనకి పైపింగ్ థ్రెడ్ మీద లోడింగ్ అనేది వస్తుంది. కాటన్ దారం సిల్క్ థ్రెడ్ 2 వరుసలా తీసుకోవాలి మన శారీని బట్టి. ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా ఉంది కదా, అక్కడ దాకా దారం, ఎక్స్ట్రా దారం అనేది కంపల్సరీ పైపింగ్ దారం ఉంచేసుకోవాలి. ఎందుకంటే మనకి ఎక్కడైనా చిన్న చిన్న ముడతల్లాగా వచ్చిన బొడపల్లాగా వస్తుంది దారం అనేది. ఇప్పుడు లాగినప్పుడు కొంచెం థ్రెడ్ అనేది బయటకు వస్తుంది కుట్టిన తర్వాత. అలా కుట్టుకున్న తర్వాత మనకి మొత్తం వేసుకున్నాక 2 సార్లు ముడి వేసుకోండి. ఒకసారి కాకుండా 2 సార్లు వేసుకోవాలి ముడి. ఒకసారి పడకపోయినా ఇంకొకసారి పడుతుంది. కాటన్ దారంతో ముడి వేసుకోవాలి. కాటన్ దారంతో ముడి వేసుకొని తర్వాత మనకి పైపింగ్ దారం మీద లోడింగ్ తీసుకోవాలి. లోడింగ్ అంటే మనకు 2 సిల్క్ దారాలు ఒకటే కలర్ ఉంటే దేనికన్నా చుట్టేసుకోవచ్చు. 2 కలర్లు ఉంటే 2 పెట్టుకోవాలి. ఇక్కడ 1.5 ఇంచ్కి 1.5 ఇంచ్కి నేనైతే మార్కింగ్ చేసుకున్నా. అంటే 2 కలర్స్ తీసుకుంటున్నా కాబట్టి 1.5 ఇంచ్కి 1.5 ఇంచ్కి మనకు మార్కింగ్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. లేదు 1 ఇంచ్కి కావాలి పెద్దగా వద్దు అనుకున్నప్పుడు 1 ఇంచ్ లేదా 1.5 ఇంచ్ ఈ 2 సైజులు తీసుకుంటాం మనం. 2 ఇంచెస్ 3 ఇంచెస్ అయితే అట్లా తీసుకోము. ఇక్కడ చూడండి నేను 1.5 ఇంచే తీసుకున్నా. సేమ్ మొత్తం అన్నీ కరెక్ట్గా మనకి లైన్ అండ్ లెంత్లో బ్యాక్ నెక్ అయినా ఫ్రంట్ అయినా హ్యాండ్స్ అయినా 1.5 ఇంచే రావాలి. లేదు మాకు 2 ఇంచెస్ కావాలనుకుంటే 2 ఇంచెస్ పెట్టుకోవచ్చు. లేదు అంటే 1.5 ఇంచ్ లేదా 1 ఇంచ్. 1 ఇంచ్ అయితే కొంచెం చిన్న చిన్నగా వస్తుంది, 1.5 ఇంచ్ అయితే కొంచెం పెద్దగా వస్తుంది లైన్. ఇక్కడ చూడండి 2 కలర్లు తీసుకున్నాను నేను. అంటే 2 దారాలు తీసుకోవాలి. సిల్క్ దారం పైనుంచి తీసుకోవాలి. ఇలా కింద ముడి వేసుకొని పైన ఒక చిన్న చైన్ తీసుకొని రివర్స్లో మళ్ళీ ఉల్టా రానియండి. ఇట్లా ముందుకు ఇక్కడ ఒక చిన్న చైన్ పెద్ద చైన్ ముందు నుంచి రాలి డైరెక్ట్ పైపింగ్ థ్రెడ్ మీకిలుగా కూడా కొంచెం బయటకి చిన్నగా నిదానంగా వేసుకుంటారండి. పూర్తిగా వీడియోని చూడండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది. చూడండి ఇక్కడ లాంగ్ అండ్ షార్ట్ అనేది కంపల్సరీ క్రాస్ లోడింగే చేసుకోవాలి. స్ట్రేట్ లోడింగ్ అనేది అస్సలు చేయొద్దు. క్రాస్ లోడింగే చేసుకోండి. నీడిని స్ట్రేట్గా పట్టుకోవాలి. కింద దారం మాత్రం లూజ్గా వదలండి. టైట్గా పట్టుకుంటే మనకు ముడత వస్తుంది. ముడతలు రాకుండా నీట్గా కింద దారం లూజ్ ఉండాలి, పైన దారం లూజ్ ఉండాలి. నీడిల్ అనేది ఎప్పుడు స్ట్రేటే పెట్టుకోవాలి, క్రాస్ అనేది పెట్టొద్దు. చూడండి ఒకటి పెద్ద చైన్ ఒకటి చిన్న చైన్ అనేది పై వైపు వచ్చేసరికి మనకు పైన దారం పోతూ ఉంటుంది, కింద వైపు కింద దారం వెళ్ళిపోతూ ఉంటుంది. చూసుకొని వేయాలి. నిదానంగా ట్రై చేయండి లాంగ్ అండ్ షార్ట్ అనేది. ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో కామెంట్ చేయండి, లేదా క్లాస్లో అయినా చెప్పండి. ఫ్రెండ్స్ బేసిక్ క్లాస్లో అయినా చెప్పండి, మళ్ళీ వీడియో తీసి పెడతాను. కంపల్సరీ అందరూ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఎంతవరకు అర్థమైందో అనేది కూడా నాకు చెప్పండి. ఫ్రెండ్స్ నిదానంగా వేసుకోవాలి. ఒక కలర్ అయిపోయాక మనం డాట్స్ పెట్టుకున్నాం కదా, 1.5 ఇంచ్కి ఒక డాట్, 1.5 ఇంచ్కి ఒక డాట్ పెట్టుకున్నాం కదా. ఇక్కడ 2 కలర్స్ వస్తాయి. అంటే నేను 2 కలర్లు శారీ కలర్లే తీసుకున్నా. ఎందుకంటే ఇక్కడ గోల్డ్ అనేది వేరే దాని మీదకి వేసుకుంటాం కాబట్టి మొత్తం శారీ కలర్లో 2 తీసుకున్నట్టు. ఒకటి 1.5 ఇంచ్కి ఒక కలర్ వేసినాక మళ్ళీ ఆపేసుకొని ఇంకో కలర్ అనేది స్టార్ట్ చేయాలి. అలా అయితే మనకు ఈజీగా ఉంటుంది. అంటే ఒక కలర్ వేసుకున్న తర్వాత గ్యాప్ ఇచ్చి ఇంకొక కలర్ వేసుకోవాలి. అప్పుడు మనకి కింద దారాలు కూడా చిక్కుపడవు, ముడి కాదు, మనకు నీట్గా వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. లేదు ఒకదానిపైన ఒకటి కుట్టుకుందామంటే మీకు రేపటి క్లాస్లో అయితే నేను చెప్తాను, చూడండి. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే చెప్పండి. ఫ్రెండ్స్ ఇంకా ఏమన్నా వీడియోస్ కావాలన్నా కూడా నాకైతే కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చే వీడియో అయితే మీకు చిన్నపిల్లలకి లంగా జాకెట్కి ఫ్రంట్ నెక్ ఎలా తీసుకోవాలి, ఎలా వేసుకోవాలి అనేది అయితే వీడియో పెడతాను. నెక్స్ట్ వీడియో అయితే నేను బ్లౌజ్ మార్కింగ్ వీడియో పెడతాను ఇప్పుడు దీని వెంటనే. చూడండి అందరు బ్లౌజ్ మార్కింగ్ వీడియో కూడా చూసుకొని మార్కింగ్ చేసుకోండి.
అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నిదానంగా ఇక్కడ దారం తెగితే మళ్ళీ వేసుకోవాలి. నమస్తే ఫ్రెండ్స్, ఇదైతే లాంగ్ అండ్ షార్ట్ క్రాస్లు వేసుకోండి ఫ్రెండ్స్. వేసుకున్నాక డబుల్ దారం అనేది తీసుకుంటాం కదా, డబుల్ దారం సిల్క్ థ్రెడ్ తీసుకొని వేయండి. అలాగే ఇక్కడ మనకైతే కంపల్సరీ క్రాస్ అనేది పడాలి, స్ట్రైట్గా అయితే వేసుకోవద్దు. ఎంతసేపు మీరు వేసినా కూడా క్రాస్ అనేది రావాలి, కానీ స్ట్రైట్ మాత్రం అస్సలే పడవద్దు. 2 సిల్క్ దారాలు తీసుకోండి. ఒకవేళ కొత్త వాళ్ళు నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఇప్పుడే నేర్చుకుంటున్నాం, ఇప్పుడే కుడుతున్నాం అనేవాళ్ళు, బిగినర్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం కంపల్సరీ కాటన్ దారం సిల్క్ దారం కలిపి ప్రాక్టీస్ చేయండి. దాని తర్వాత ట్రేసింగ్ నార్మల్ బ్లౌజ్ మీద మళ్ళీ సిల్క్ దారాలు 2 పట్టుకొని వేయాలి. ప్రాక్టీస్ మాత్రమే మనం కాటన్ దారం సిల్క్ దారం పట్టుకుంటాము. డైరెక్ట్ బ్లౌజ్ మీద మాత్రం 2 సిల్క్ దారాలు కలిపి క్రాస్లు వేసుకుంటూ రావాలి. చూడండి, నేను మధ్యలో 1.5 ఇంచుది గ్యాప్ ఇచ్చిన. గ్యాప్ ఎందుకు ఇచ్చిన అంటే నెక్స్ట్ కలర్ అనేది వేసుకుంటా కాబట్టి అక్కడ గ్యాప్ ఇచ్చిన ఫ్రెండ్స్. చూడండి, మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా వీడియో చూసుకుంటూ ప్రాక్టీస్ అనేది అయితే చేయాలి. డైలీ ప్రాక్టీస్ చేయాలి. నీడిల్ని స్ట్రైట్గా పట్టుకోవాలి. నీడిల్ ప్రాక్టీస్ మాత్రం చాలా చేసుకోవాలి. ఎంత ఫ్రీ టైం ఉన్నప్పుడు మీరు ఆ ఫ్రీ టైంలో కూడా నీడిల్ అనేది ప్రాక్టీస్ బాగా చేసుకోవాలి. ఫ్రీగా హ్యాండ్ మూమెంట్ కావాలంటే మాత్రం ఫ్రీ హ్యాండ్గా కుట్టాలి. అంత ఇబ్బందిగా కుట్టకుండా మాకు ఈజీగా రావాలంటే మాత్రం మీరు ఎంత ప్రాక్టీస్ చేసుకుంటే అంత ఈజీగా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. ఇంకా ప్రాక్టీస్ మాత్రం బాగా చేసుకోవాలి. డబుల్ దారం అనేది తీసుకోవాలి. డబుల్ దారం మీరు ఎట్లా తీసుకుంటే అలా నీడిల్ క్రాస్ పడితే మాత్రం క్లాత్ దారము మనం తీసుకున్న డబుల్ దారము 2 పికిలికపోయి పొరలు పొరలుగా వస్తుంది. అట్లా పొరలు పొరలుగా రావద్దు అనుకుంటే క్యాండిల్ రాసుకోండి. మన కోవత్తి ఉంటుంది కదా, అది రాసుకొని ప్రాక్టీస్ అనేది చేయండి. మీరు ఎంతగానో ప్రాక్టీస్ చేసుకుంటారో అంతగానం అయితే కంపల్సరీ మీకు వర్క్ అనేది అయితే వస్తుంది. లేదు అంటే రాదు. ఎంత నీడిల్ ప్రాక్టీస్ అంటే కింద దారం లూజ్ ఉండాలి, పైన దారం లూజ్ ఉండాలి, 2 ఉండాలి. నీడిల్ స్ట్రైట్గా ఉండాలి, అప్పుడు మాత్రమే వస్తుంది, లేకపోతే రాదు. అది కూడా చెప్తున్నాను. దారం ఎలా పట్టుకోవాలి, నీడిల్ ఎలా పట్టుకోవాలి అన్నది కూడా నేను ముందు వీడియోలో అయితే పెట్టాను. నెక్స్ట్ వీడియో అయితే నేను మీకు బ్లౌజ్ మార్కింగ్ వీడియో అయితే పెడతాను. కొంచెం టైం పడుతుంది, రేపటి వరకు అయితే పెట్టేస్తాను ఫ్రెండ్స్. చూడండి, అది కూడా ఈజీ మెథడ్లోనే చెప్తాను. నేను ఎలా గీసుకుంటానో ఎలా వేస్తానో అనేది అదే వీడియో అయితే పెడతాను. దీంతోపాటు ట్రేసింగ్ పేపర్ కూడా ఇలానే చూపించా. డైరెక్ట్ ట్రేసింగ్ పేపర్ వేసేది చూపించిన, కానీ నీడిల్కి హోల్స్ వేసేది అయితే చూపించలే నేను. ట్రేసింగ్కి నీడిల్ హోల్స్ ఎలా చేసుకోవాలి, ఎలా పెట్టాలనేది అయితే చూపించలే. చూడండి, ఇక్కడ నాకు దగ్గర సిల్క్ దారం అనేది ఒకటే ఉంది కాబట్టి నేను కొద్దిగా చాక్ పీస్క్ అనేది చుట్టేసుకొని దాంతో 2 దారాలు కలిపి తీసుకొని అప్పుడు మనకు నెక్స్ట్ కలర్ అనేది వేసుకుంటున్నాను. అంటే ఒక కలర్ అయిపోయాక ఒక కలర్ వేసుకుంటే ఏమైందంటే కింద దారాలు కూడా చిక్కుపడవు. మనకి ఏ దానికి దానికి ముడి అనేది కరెక్ట్గా ఉంటుంది. రన్నింగ్ దారం అనేది ఎప్పుడు చిక్కుపడేసుకోవద్దు, నీట్గా తీసుకోవాలి దారాలని. అలానే చూడండి, అక్కడ నేను డబుల్ దారం అనేది తీసుకున్నాను కాబట్టి ఒకే దగ్గర ముడి అనేది వేసుకుంటున్నా. ముడి వేసుకొని మళ్ళీ మనకి ఎక్కడైతే 1.5 ఇంచ్ వదిలేసుకున్నామో ఆ ప్లేస్లో కంపల్సరీగా మనకి సేమ్ క్రాస్ దారమే రావాలి. ఒక పెద్ద చైన్, ఒకటి చిన్న చైన్ లాగా లాంగ్ అండ్ షార్ట్ చైన్ వేసుకుంటూ రండి. దీంట్లో మీకు క్లారిటీ వచ్చిందా లేదా, క్లారిటీ కనిపించిందా లేదా అనేది నాకు రేపటి క్లాస్లో అయినా చెప్పండి, బేసిక్ క్లాస్లో. లేదు అంటే చాట్ బాక్స్లో మీరు కామెంట్స్ అయినా చేయండి. నేను చూసి మళ్ళీ వీడియో అనేది అయితే కంపల్సరీ మళ్ళీ పెడతాను ఫ్రెండ్స్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకసారి కాదు 2-3 సార్లు వీడియో అనేది చూసుకున్నాకనే మీరు వర్క్ అనేది అయితే స్టార్ట్ చేయండి. ఎందుకంటే మధ్యలో చూసి నాకు ఈ వర్క్ ఇది అర్థం కాలేదు, ఇక్కడ నుంచి ఇక్కడికి అర్థమైంది అనేది అయితే కాదు. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి. 2 క్రాస్ వేసుకోవాలి, 2 విధాలుగా చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి ఏ డౌట్స్ ఉన్నా కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చే వీడియో కూడా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్ అందరికీ.